హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో నేను LeetCode 3042 అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి కౌంట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ పేర్స్ 1. ఓకే, సో ప్రాబ్లంలోకి వచ్చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చారంటే వర్డ్స్ అనే ఒక అర్రే ఇస్తారంట, అందులో అన్ని స్ట్రింగ్స్ ఉంటాయి. సో బేసికలీ ఇప్పుడు ఈ స్ట్రింగ్స్తో ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చారనమాట డిస్క్రిప్షన్. ఓకే, ఫస్ట్ ఏమన్నారంటే లెట్స్ సే ఈస్ ప్రిఫిక్స్ అనే ఫంక్షన్ ఉందనుకుందాం. ఈస్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనే ఒక బూలియన్ ఫంక్షన్ ఉందనుకుందాం. అది 2 స్ట్రింగ్స్ str1 అండ్ str2 అయితే ఇన్పుట్ కింద తీసుకుంటుంది. సో ఒకవేళ str1 అనేది ఈ str2కి బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అయితే అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఈ ఫంక్షన్ 2 స్ట్రింగ్స్ str1 str2 తీసుకుంటుంది కదా ఇన్పుట్ కింద. లెట్స్ సే str1 వచ్చేసి ABA అనుకుందాం. ఓకే, str2 స్ట్రింగ్ 2 వచ్చేసి ABA BA. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు str1 అనేది str2కి స్టార్టింగ్లో అయితే ఉంది. సో str2కి అది ప్రిఫిక్స్, అలాగే ఎండింగ్లో కూడా ఉంది, అవునా? సో str2కి అదే సఫిక్స్ కూడా. సో బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్గా ఉంది కాబట్టి str1 అనేది ఈ str2కి బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే ఈ విధంగా కాకుండా ABA BC ఉందనుకుందాం. ఓకే, అప్పుడేంటి str2 అనేది str1తో స్టార్ట్ అవుతుంది, బట్ str2 ఎండింగ్లో ఆ స్ట్రింగ్ 1 అనేది లేదు, అంటే str2కి సఫిక్స్ కింద లేదు స్ట్రింగ్ 1 అనేది, రైట్? సో అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది ఈజ్ ప్రిఫిక్స్ ఆఫ్ str1 అండ్ str2 అయితే. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ అర్థమైంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందులో ఇచ్చిన వర్డ్స్ అనే అర్రే ఉంది కదా, స్ట్రింగ్స్ అర్రే, అందులో మనం కొన్ని పేర్స్ని కనిపెట్టాలన్నమాట. సపోజ్ ఆ పేర్స్ యొక్క ఇండెక్సెస్ IJ అనుకుంటే ఆ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే ముందు ఉండాలి, లేదా ఆ ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే ముందు ఉండాలి. అలాంటి పేర్స్ అన్నిట్లో కల్లా ఏ పేర్స్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేస్తాయో ఆ పేర్స్ని మనం కనిపెట్టి రిటర్న్ చేయాలి. సో లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్, మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ సే ఇక్కడ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ అయితే A అని ఇచ్చారు, సెకండ్ స్ట్రింగ్ ABA అని ఇచ్చారు, రైట్? నెక్స్ట్ స్ట్రింగ్ ABA BA, ఫైనల్గా AA అని అయితే ఇచ్చారు స్ట్రింగ్ అయితే. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఆల్ పాసిబుల్ పేర్స్ అయితే కనుక్కోవాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఏదైనా పేరు తీసుకుంటే ఆ పేరులో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కంటే తక్కువ ఉండాలి, లేదా ఫస్ట్ ఇండెక్స్ తర్వాతే సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఉండాలి. సో లెట్స్ సే ఇది I అనుకుందాం. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనుకుందాం. సెకండ్ ఎలిమెంట్ ఏమవ్వచ్చు? దీని తర్వాత ఉన్న వాటిలో ఏదైనా అవ్వచ్చు, ABA అవ్వచ్చు, లేదంటే ABA BA అవ్వచ్చు, AA అవ్వచ్చు, రైట్? సో బేసికల్లీ ఆ ఇండెక్స్ తర్వాత నుంచి ఉన్న ఎలిమెంట్స్లో ఏదైనా అవ్వచ్చు, రైట్? సో ఫస్ట్ ఎలిమెంట్ A కింద తీసుకుని సెకండ్ ఎలిమెంట్ ABA తీసుకున్నాం అనుకో. ఇప్పుడు చూడొచ్చు స్ట్రింగ్ 1 అనేది A, స్ట్రింగ్ 2 వచ్చేసి ABA. ఈ ABA స్ట్రింగ్లో స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఈ స్ట్రింగ్ 1 అయితే ఉంది. సో ఒక పేరు అయితే కనుక్కున్నాం, రైట్? ఇనీషియల్గా నేను రిజల్ట్ అనే వేరియబుల్లో ఎన్ని పేర్స్ కనుక్కున్నాం అనేది స్టోర్ చేసుకుంటున్నాను. లెట్స్ ఇనీషియల్గా 0 ఉందనుకుందాం. ఇప్పుడు ఒక పేరు కనుక్కుందాం కాబట్టి ఆ రిజల్ట్ అనేది 1 అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇంకో పేరు చూద్దాం. ఈ Aని ఈ ABAతో మనం పేర్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రింగ్ 1 అనేది స్ట్రింగ్ 2 అయితే ఇది. ఓకే, అండ్ ఇక్కడ కూడా స్ట్రింగ్ 2లో స్ట్రింగ్ 1 ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ కింద అయితే ఉంది. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ పేర్ అవుతుంది. సో నా రిజల్ట్ అనేది ఇప్పుడు 1 కాస్త 2 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ A అనేది లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఏతో కూడా మనం పేర్ చేయొచ్చు, అండ్ ఇందులో కూడా ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్లో A ఉంది. సో రిజల్ట్ ఏమవుతుంది? 3 అవుతుంది, రైట్? నెక్స్ట్ ABAకి వచ్చేద్దాం. ABA
మనం దేంతో వెయిట్తో పేర్ చేయొచ్చు, దీని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ఏబిఏతో అలాగే ఏఏతో పేర్ చేయొచ్చు మనం. ఫస్ట్ దాని నెక్స్ట్ ఎలిమెంట్తో పేర్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు దాని నెక్స్ట్ ఎలిమెంట్ చూస్తే ఆ నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్లోను అండ్ ఎండింగ్లోను కూడా ఈ ఏబిఏ అనే స్ట్రింగ్ అయితే ఉంది, రైట్. సో మళ్ళీ నా రిజల్ట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, రిజల్ట్ కాస్త 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏబిఏని దీని తర్వాత ఎలిమెంట్ ఏఏతో పేర్ చేద్దాం. పేర్ చేసి చూస్తే ఈ ఏబిఏ అనేది ఏఏలో స్టార్టింగ్లో లేదు, అలాగే ఎండింగ్లో కూడా లేదు, రైట్. సో ఇది వ్యాలిడ్ పేర్ అయితే కాదు, మన రిజల్ట్ని అయితే ఇంక్రిమెంట్ చేయక్కర్లా. నెక్స్ట్ ఏబిఏ దీన్ని ఏఏతో పేర్ చేయడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా దేంతో పేర్ చేద్దామన్నా దాని తర్వాత ఇంకేం ఎలిమెంట్స్ అయితే లేవు, రైట్. సో ఏఏతో పేర్ చేస్తే ఏఏ స్టార్టింగ్లోను ఎండింగ్లోను రెండు చోట్ల కూడా ఈ ఏబిఏ అయితే పెట్టడానికి కుదరదు, రైట్, ఉండడానికి కుదరదు. సో ఇది కూడా వ్యాలిడ్ పేర్ అయితే కాదు. సో ఫైనల్గా నా రిజల్ట్ అనేది 4 వచ్చింది, రైట్. అండ్ ఇక్కడ అవుట్పుట్ కూడా చూడొచ్చు 4 వచ్చింది. సో ఆ రిజల్ట్ని మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో బేసికలీ ఈ విధంగా పేర్స్ అయితే చూడొచ్చు, రైట్. ఫస్ట్ మనం 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని చూస్తున్నాం. ఆ 0th ఇండెక్స్తో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ చూస్తున్నాం, పేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అంతేనా. ఆ తర్వాత ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్కి వస్తున్నాం. ఈ 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, రైట్. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని సెకండ్ ఇండెక్స్తోనూ థర్డ్ ఇండెక్స్తోనూ పేర్ చేస్తున్నాం, రైట్. తర్వాత మళ్ళీ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని థర్డ్ ఇండెక్స్తో పేర్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్తో ఉన్న ఎలిమెంట్ని దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్తో పేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, బట్ ఏమీ అయితే లేవు, అవునా. సో బేసికలీ ఈ పేర్స్ని మనం ఒక నెస్టెడ్ ఫర్ లూప్స్ యూస్ చేసి అయితే జనరేట్ చేయొచ్చు. బట్ ఇదంతా ఓకే. ఒక పేర్ తీసుకున్నాను అనుకో, లెట్స్ సే ఏ అనే పేరు ఒకటి తీసుకున్నాను, దాంతోపాటు ఏబిఏ ఈ పేరు తీసుకున్నాను. ఇందులో స్ట్రింగ్ 1 అనేది ఏ, స్ట్రింగ్ 2 అనేది ఏబిఏ. ఇప్పుడు ఈ రెండింటిని ఈ ఈస్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనే ఫంక్షన్తో అయితే మనం ఈస్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనే ఫంక్షన్కి ఇన్పుట్స్ కింద ఇచ్చామనుకో, రైట్. ఇదేం రిటర్న్ చేయాలి, ట్రూ రిటర్న్ చేయాలి, రైట్. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏ విధంగా తయారు చేయొచ్చు మనం, ఈ ఫంక్షన్ ఏ విధంగా తయారు చేయగలం అనేది చూడాలి, రైట్. అంటే ఈ స్ట్రింగ్ 1 అనేది స్ట్రింగ్ 2కి బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్సా కాదా అని చెక్ చేయడం ఎలాగా. సో వన్ వే వచ్చేసి ఫస్ట్ స్ట్రింగ్ 1 తీసుకుంటాం. స్ట్రింగ్ 1 యొక్క లెంత్ ఇక్కడ 1 ఉంది, రైట్. సో ఇందులో ఫస్ట్ 1 లెటర్స్ తీసుకుంటే అవి రెండు ఈక్వల్, ఈ స్ట్రింగ్ 1తో ఈక్వలా కాదా, స్ట్రింగ్ 2లో ఉన్న ఫస్ట్ 1 లెటర్ ఈక్వలే, రైట్. నెక్స్ట్ స్ట్రింగ్ 2లో ఉన్న లాస్ట్ 1 లెటర్ తీసుకుంటే అది కూడా స్ట్రింగ్ 1కి ఈక్వలా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు, రైట్. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడొచ్చు స్ట్రింగ్ 1 వచ్చేసి ఇది స్ట్రింగ్ 1, ఇది స్ట్రింగ్ 2, రైట్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ 1 అనేది స్ట్రింగ్ 2కి ప్రిఫిక్సా సఫిక్సా కాదా అవునా అనేది చెక్ చేయాలి, రైట్. సో ఏబిఏలో అయితే 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, రైట్. సైజ్ వచ్చేసి 3. సో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్న సబ్స్ట్రింగ్ తీసుకోవాలి స్ట్రింగ్ 2లో. అండ్ ఈ 3 క్యారెక్టర్స్ ఉన్న సబ్స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ 1కి ఈక్వలా కాదా, ఈక్వల్ అయితే అది సఫిక్స్ అయినట్టు స్ట్రింగ్ 1 అనేది, రైట్. అలాగే నెక్స్ట్ స్ట్రింగ్ 2లో లాస్ట్ 3 క్యారెక్టర్స్ తీసుకోవాలి, అవి కూడా ఈ స్ట్రింగ్ 1కి ఈక్వలా కాదా, అప్పుడు స్ట్రింగ్ 1కి స్ట్రింగ్ 2కి స్ట్రింగ్ 1 అనేది సఫిక్స్ అయినట్టు లేదా ప్రిఫిక్స్ అయినట్టు. ఆ విధంగా అయితే చెక్ చేసుకుంటాం, అంతేనా. బట్ ఒక బేస్ కేస్ అయితే ఉంది, అదేంటంటే సపోజ్ బిఏ ఉందనుకుందాం, అలాగే ఏఏ ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయాలంటే ఈ స్ట్రింగ్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, రైట్. సో ఈ స్ట్రింగ్లో ఫస్ట్ 5 క్యారెక్టర్స్ తీసుకున్నామంటే కేవలం 2 మాత్రమే ఉన్నాయి, రైట్. సో ఆబ్వియస్లీ మనం చేయడానికి కుదరదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి ఈ లెంత్స్ 2 తీసుకోవాలి.
ఈ ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది సెకండ్ స్ట్రింగ్ యొక్క లెంత్ కంటే కూడా ఎక్కువ ఉందనుకో అప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి ఈ ఈజ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఫంక్షన్లో. అంతేనా? అది చెక్ చేసినాక మనం ఈ అంత ప్రాసెస్ అంతా కూడా చేయాలన్నమాట. సో ఫస్ట్ సపోజ్ సైజ్ n అనుకుందాం అనుకో, ఫస్ట్ స్ట్రింగ్ యొక్క సైజు ఫస్ట్ 10 క్యారెక్టర్స్ లాస్ట్ 10 క్యారెక్టర్స్ అయితే తీసుకోవాలి, రైట్? ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్కి ఒకసారి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఏ విధంగా ఉంటాయనే చూద్దాం. ఫస్ట్ టైం చూసుకుంటే మనకి ఈచ్ స్ట్రింగ్ని ఈచ్ పేర్ ఆఫ్ స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇందులో n క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం, ఇందులోనే n క్యారెక్టర్స్తో కంపేర్ చేయాలి. సో బేసికలీ n ఆపరేషన్స్ పడతాయి ఈ స్ట్రింగ్ కంపారిజన్కి, రైట్? అలాగే లెట్స్ m నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అయితే ఉన్నాయనుకుందాం, ఈ వర్డ్స్లో m వర్డ్స్ అయితే ఉన్నాయనుకుందాం, రైట్? ఈ వర్డ్స్ అనే ఏరియాలో, రైట్? టోటల్గా ఎన్ని పేర్స్ ఉంటాయి? ఆ పేర్స్ యొక్క ఆర్డర్ అనేది m² ఉంటుంది, రైట్? సో మన టైం కాంప్లెక్సిటీ, సో ఈ ప్రాబ్లం ఈ అల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n times m². ఇక్కడ n అనేదేమో నెంబర్ మ్యాక్సిమం ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు అని చెప్తుంది, m ఏమో ఈ ఇచ్చిన స్ట్రింగ్స్ అర్రేలో ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో చెప్తుంది, రైట్? అండ్ స్పేస్ చూసుకుంటే మనం ఎక్స్ట్రా స్పేస్ అయితే ఎక్కడ వాడలేదు, సో O of 1 అవుతుంది స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి, రైట్? అండ్ ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్కి ఈ టైం కాంప్లెక్సిటీ అయితే పర్లేదు, రైట్? బాగానే రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని అయితే కోడ్ చేద్దాం. సో ఇందులో మనం 2 థింగ్స్ అయితే చేయాలి. అదేంటి? ఫస్ట్ ఈజ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని చెక్ చేసే ఫంక్షన్ అయితే తయారు చేయాలి, రైట్? ఆ తర్వాత ఈచ్ పేర్ని చూసుకుంటూ వెళ్ళాలి, రైట్? చూసుకుంటూ వెళ్ళి ఎన్ని పేర్స్ ఉన్నాయనేది మనం కౌంట్ చేయాలి, అంతేనా? ఫస్ట్ ఈ ఈజ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఫంక్షన్ అయితే తయారు చేద్దాం. ఈ ఫంక్షన్ 2 స్ట్రింగ్స్ని అయితే ఇన్పుట్ కింద తీసుకుంటుంది, రైట్? స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, ఒకవేళ ఈ స్ట్రింగ్ 1 యొక్క లెంత్ అనేది గ్రేటర్ దెన్ స్ట్రింగ్ 2 యొక్క లెంత్ అనుకుందాం, అప్పుడు డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రైట్? సో స్ట్రింగ్ 1 అనేది స్ట్రింగ్ 2 కంటే పెద్దది, అలాంటప్పుడు స్ట్రింగ్ 1 అనేది ఈ సెకండ్ స్ట్రింగ్కి ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ అయ్యే అవకాశం ఉండదు, రైట్? లేదనుకో మనం ఏమి చేయాలి, ఫస్ట్ ప్రిఫిక్సే కాదా చెక్ చేయాలి ఈ స్ట్రింగ్ 1 అనేది. సో ఈ స్ట్రింగ్ 1 అనేది ఈ స్ట్రింగ్ 2లో ఉన్న, సో లెట్స్ సే n అనేది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 అనుకుందాం, ఓకే? అలాగే n2 అనేది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 2 అనుకుందాం, ఓకే? సో స్ట్రింగ్ 1లో ఉన్న ఫస్ట్ n1 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి స్ట్రింగ్ 1కి ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. అంటే స్ట్రింగ్ 2కి స్ట్రింగ్ 1 ప్రిఫిక్సా కాదా అని చెక్ చేస్తున్నాం, అంతేనా? అలాగే సఫిక్సా కాదని కూడా చెక్ చేయాలి. అంటే ఈ స్ట్రింగ్ 1 అనేది ఈ స్ట్రింగ్ 2లో లాస్ట్ n1 క్యారెక్టర్స్కి ఈక్వలా కాదా. సో స్ట్రింగ్ 2 యొక్క లెంత్ వచ్చేసి n2, సో లాస్ట్ నుంచి n1 క్యారెక్టర్స్ వదిలేస్తే n2 మైనస్ n1 అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం లాస్ట్ n1 క్యారెక్టర్స్ని అయితే తీసుకోవచ్చు స్ట్రింగ్ 2లోంచి. సో ప్రిఫిక్స్ అయితే ఇది ట్రూ అవుతుంది, అలాగే సఫిక్స్ అయితే ఇది ట్రూ అవుతుంది, రైట్? ఈ రెండు ట్రూ అయినప్పుడే మనం ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఈచ్ పేర్ని, ఇందులో ఎన్ని పేర్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి. ఆ కౌంట్ అనేది మేబీ కౌంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఫైనల్గా మనం దీన్ని రిటర్న్ చేస్తాం. బట్ రిటర్న్ చేసే ముందు ఫస్ట్ పేర్స్ జనరేట్ చేసి కౌంటింగ్ అయితే చేయాలి కదా. పేర్స్ జనరేట్ చేయడానికి ఏంటి, ఈ i అనే ఇండెక్స్ ఈ i అనే ఇండెక్స్ 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తున్నాం, రైట్?
తర్వాత జే అనే ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండొచ్చు, i+1 నుంచే ఉండదు, రైట్. ఎందుకంటే జే అనేది i కంటే ఎక్కువే ఉండాలి, రైట్. i+1 నుంచి ఈ నమ్స్ లిస్ట్లో లాస్ట్ వరకు వెళ్తున్నాం. సో అలా వెళ్తున్నప్పుడు ఏదో ఒక పేరు అనేది ఈ ith ఇండెక్స్ దగ్గర ఉన్న వర్డ్ అనేది jth ఇండెక్స్ దగ్గర ఉన్న వర్డ్కి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అయిందనుకో, అప్పుడు మన కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో వర్డ్స్ ఆఫ్ i అనేది వర్డ్స్ ఆఫ్ jకి ప్రిఫిక్స్ బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అయితే మన కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి, రైట్. కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, లేదు అంటే కౌంట్ అలాగే ఉంటుంది, రైట్. సో బేసికల్లీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక ఫర్ లూప్ ద్వారా ఈ నమ్స్ వర్డ్స్ కదా, సో ఈ వర్డ్స్ ఏరియాలోనే ఈచ్ ఇండెక్స్ని చూసుకుంటూ వెళ్తున్నాం, రైట్. 0th ఇండెక్స్, తర్వాత ఫస్ట్ ఇండెక్స్, తర్వాత సెకండ్ ఇండెక్స్, అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈచ్ ఇండెక్స్ i అనేది దాని తర్వాత ఉన్న ప్రతి ఇండెక్స్తోనూ పేర్ అవ్వగలదు, రైట్. సో i+1 నుంచి చివరి దాకా ఉన్న ఇండెక్సెస్తో అది పేర్ అవ్వగలదు. సో ఈచ్ i ఇండెక్స్కి దాని తర్వాత ఉన్న ఇండెక్సెస్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం, అంతేనా. డబల్ ఫర్ లూప్ ఇది. అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే ఈ వర్డ్స్ ఆఫ్ i అనేది వర్డ్స్ ఆఫ్ jతో పేర్ అయ్యి, అలాగే ఈ వర్డ్స్ ఆఫ్ jకి బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అయిందనుకో, అప్పుడు మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, రైట్. ఈ విధంగా ఈ ఫర్ లూప్ అంతా రన్ అయ్యాక ఈ కౌంట్లో మొత్తం ఎన్ని పేర్స్ అయితే ఉన్నాయో ఈ కండిషన్ సాటిస్ఫై చేసేవి అంత అయితే ఉంటుంది కౌంట్. సో ఫైనల్గా ఆ కౌంట్ని మనం రిటర్న్ చేసేస్తున్నాం, లేదంటే రిజల్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్లో రిజల్ట్ అని చెప్పే కదా ఇది, రైట్. రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇవి ఐ హోప్ కోడ్ అయితే ఇదే, మొత్తానికి ఈ ప్రాబ్లం కోడ్ వచ్చేసి ఇదే. సో దీన్ని ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది, మీరు చూడొచ్చు, రైట్. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రాబ్లం యొక్క కోడ్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.